ఆనాటి ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఆ పేదవాళ్ళకి పూర్తిగా భరోసా భద్రత ఇస్తూ ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు. మన పాలేరు నియోజకవర్గమే తీసుకుంటే ఈ గడిచిన 18-19 నెలలలో సుమారు 449 కోట్ల రూపాయలు విద్య కోసం, ఇంకా ఈ డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఇటువంటివి కాకుండా ఇన్ఫ్రాకు సంబంధించిన దాంట్లో 449 కోట్లు శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. అందుట్లో జేఎన్టీయు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఐటీఐ తిరుమలాపాలెం కావచ్చు, అదే రకంగా కూసుమంచులో జూనియర్ కాలేజీ కావచ్చు, ఇలా తిరుమలాపాలెంలో ఒక హాస్టల్ కావచ్చు, ఇలా అన్ని కలిపి 449 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసుకుని వివిధ దశల్లో పనులు కూడా ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ రోజు సైకిళ్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ స్కూల్ కు కావాల్సిన కంప్యూటర్ ని తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం. అదే రకంగా జెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాళ్ళు కూడా ఆ పిల్లలకు కూడా ఎలా ప్రాసెస్ చేయొచ్చో చేస్తారని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు.